హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్ అబ్బిరెడ్డి. ఈరోజు మనతో మాట్లాడడానికి స్వామీజీ అఘోరా రుద్ర గారు మనతో ఉన్నారు. ఈ రీసెంట్గా సనాతన ధర్మం మీద లేదా హిందుత్వం మీద చాలామంది అవాకులు చవాకులు పేలటం అనేది మనం రెగ్యులర్గా కామన్ అయిపోయింది కొంతమందిలో. దీని గురించి స్వామీజీ ఏమంటారు, ముఖ్యంగా అఘోరాలు లేదా నాగసాధువులు వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం మిత్రమా, చెప్పండి. స్వామి, ఫస్ట్ మీరు ఎక్కడ ఎక్కువగా ఉంటారు మేడం? ఎక్కడ ఎక్కువ అంటే మీరు ఎక్కువగా హిమాలయాల్లోనే ఎక్కువగా నాగసాధువులు అంటే హిమాలయాలు లేదంటే కాశీ ఇలాంటి ప్లేసుల్లోనే ఉంటారు అని చాలామంది అనుకుంటారు. మీరు ఎక్కడ ఉంటారు స్వామి? కాశీలో మరియు మీరు అన్నట్టుగా హిమాలయాలు ఏంటంటే మిత్ర, ఏ సాధువు కూడా హిమాలయాల్లో ఉండడు. హిమాలయాల్లో కొన్ని దైవాధీనమైన ప్రాంతాల్లో మాత్రమే ఉండాలి. ఓకే. కొంతమంది మనకి ఏం చెప్తారంటే, మేము హిమాలయాల్లో 14-15 సంవత్సరాలు ఒకే కాలుపై తపస్సు చేసామంటారు. ఒంటి కాలుపై ఒంటి కాలుపై తపస్సు చేసిన వాళ్ళు సమాజంలో నడవడానికి పనిచేయరు. నడవడానికి ఓకే అంటే సమాజంలో నడవడానికి అని అంటే ఈ సమాజంలో ఉన్న మాటలకి మర్యాదలకు కాదు, కాళ్ళు సో ఇలా నడవడానికి రారు. అవదంటారా లేదా అసలు కాదు, ఒక కాలు సన్నగా అయిపోతుంది, కంప్లీట్గా హెల్త్ లాస్ అయిపోతుంది. అంటే అలా ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారు వాళ్ళ? ఇప్పుడు చెప్తారు కొంతమంది, ఇప్పుడు మేము 14 ఏళ్ళు ఉన్నామంటారు, 10 ఏళ్ళు ఉన్నామంటారు, 6 ఏళ్ళు ఉన్నామంటారు, 9 ఏళ్ళు అంటారు కదా. ఏ సాధువు అయినా ఒక కాలు మీద ఉన్నాడు అని అంటే ఒక కాలుకి ఎనర్జీ అనేది ఉండదు. అంటే కంప్లీట్గా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి, న్యూరలాజికల్గా కొన్ని, తర్వాత బోన్ డిస్కషన్ ఇవన్నీ జరగడం చేత ఆ కాలు సన్నబడిపోతుంది. ఈ మధ్య కొంతమంది మేము 14 ఏళ్ళు చేసామన్నారు. 14 ఏళ్ళు చేసిన సాధువులు ఏంటంటే ఒక కాలు బరువు కంప్లీట్గా కోల్పోతారు. ఇది ముమ్మాటికి నిజమే. ఇప్పుడు మీరైనా అంతే కదా, ఒక చేతి పైకి లేపి ఎంతసేపు నుంచి ఉంటారు? ఈ సర్క్యులేషన్ కొంచెం హెవీ అయిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి నీకు నా వల్ల కావట్లేదు అంటే వదిలేస్తావు. సాధువులు వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీటన్నిటిని దాటుతారు కాబట్టి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా జీరో కావచ్చు. ఓకే. ఒక సాధువులు, నాగసాధువులు మాత్రం, అఘోరాళ్ళు వీళ్ళు మాత్రమే 12 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన దగ్గర. 12 జ్యోతిర్లింగాలు మరియు 18 శక్తిపీఠాలు 18. ముఖ్యంగా నేపాల్ నుంచి మొదలు పెడితే భూటాన్, చైనా బార్డర్, ఇక్కడ నుంచి హిమాలయ, ఇటు నుంచి వస్తే మన దగ్గర వరకు మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం దాకా ఏ ప్రాంతంలో అయినా ఉండవాలి. వాళ్ళు ఏంటంటే కొండ ప్రాంతాల్లోనే ఉండాలి. కొండ ప్రాంతాల్లో అసలు ఎందుకు ఉండాలి? ఒక విషయం. మంచులో ఉండాలి. మంచులోనే ఎందుకు ఉండాలి? రెండో విషయం. నియమ నిబంధనలను పాటించాలి. ఎందుకు పాటించాలి? మూడో విషయం. అసలు వాళ్ళు అక్కడ ఉండడం వల్ల సమాజానికి ఏం ఉపయోగం? ఎక్కడో ఊరవతలు ఉన్నాడు, మనకేం చేయగలుగుతాడు? ఇవన్నీ విషయాలు. ఒకప్పుడు ఏంటంటే మిత్ర, దేశాలు ఎన్ని లేవు, ఎవరికి కూడా బౌండరీస్ లేవు. ఎవరిదైనా ఎక్కడెక్కడ నుంచి మన దగ్గర నుంచి అన్నీ విడిపోయినాయి అంటారు. ఇప్పుడు వాళ్ళ దేశం పోతే మన దేశం నుంచి విడిపోయింది అంటారు. ఇప్పుడు నీ దేశం భారతదేశం కాబట్టి నువ్వు విడిపోయింది, నా దేశం నుంచి భూటాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కిందికి వస్తే శ్రీలంక, ఇటు మయన్మార్, ఏవో కొన్ని విషయాలు చెప్తుంటాం. అంటే అది నీ దేశంలో నుంచి నువ్వు వివరిస్తావు. అలా ఒకప్పుడు ఏంటంటే ఒక దేశం నుంచి అంటే ఒక సరిహద్దు నుంచి ఇంకొక సరిహద్దులుగా చొరబడేవాళ్ళు. ఉదాహరణకి శ్రీలంక నుంచి రామసేతు ఉంది కదా, అది లేనాక ముందుకు ఏమున్నది అక్కడ? సముద్ర మార్గమే. అందులో నుంచి చాలామంది పడవల మార్గంలో రావడం, వచ్చేసి ఓడల ద్వారా వచ్చి కొన్ని ధ్వంసాలు చేయడం, ఇలాంటి కొన్ని. కొంతమంది ఎడారి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒంటెల ద్వారా, గుర్రాల ద్వారా, ఏనుగుల ద్వారా రావడం. ఇంకొంతమంది వాళ్ళు డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చే కొన్ని మార్గాలు ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్న ప్రాంతాలు. అలా ఉండడం చేతనే వాళ్ళ రక్షణకి ఆ మూల మీద ఉంటారు. వెరీ సింపుల్. ఇప్పుడు దీంట్లో మనము అక్కడ దివ్యమైన శక్తులను సంపాదించడానికి ఇప్పట్లో ఎవరు లేరు. కలియుగంలో దివ్యమైన శక్తులు 100 సంవత్సరాల క్రితమే పోయినాయి, మీకు తెలిసిందేగా. 150 సంవత్సరాల క్రితమే పరమశివుడు మానవ శరీరాలతో మాట్లాడడం వదిలేశాడని చెప్పేసి ఆ మధ్య ఒక గురువు చెప్తున్నారు. అప్పటి వరకు పరమశివుడు మాట్లాడేవాడంట మనుషులతో, అంటే కళలో కానీ ఇంకేదైనా భక్తితో కానీ లేకపోతే ఏదో రూపాన కనబడేవాడంట. 250 సంవత్సరాల క్రితం మహంకాళి మాట్లాడేదంట అందరితో. మహంకాళి అంటే ఇప్పుడు మన దగ్గర మరాఠా సామ్రాజ్యానికి భవానీ మాతది ఎక్కువ శాతంగా పూజిస్తాం మనం, ఇక్కడ దుర్గామాతకు సంబంధించి. అలా 18 శక్తిపీఠాలలో అమ్మవారు ఎవరి రూపానైనా మాట్లాడేదంట. ఇలా ఉండడం అనేది 250 సంవత్సరాల క్రితం వరకే ఆగిపోయింది. ఇప్పట్లో దేవుళ్ళు కళలో కనబడడం అనేది చాలా తక్కువ శాతమే వింటాం. వాస్తవం చెప్పాలంటే దేవుళ్ళు కళలో కనబడడం కూడా కనుమరుగైపోయారు. ఎందుకు అయిపోయారు? మన శరీరం ఒక వృక్షం ఎంతటి పవిత్రమైన అంటే ఆ బీజం ఉంటుందో దానికి ఆకులు, కొమ్మలు, తర్వాత పండ్లు కూడా అలాగే ఉంటాయి.
ఆ పండు ఏ కార్నర్లో అంటే ఆ చెట్టుల నుంచి ఏ మూల తీసినా కూడా అది ఖచ్చితంగా మంచి బ్రీడే, అవునా కదా. కాబట్టి ఏంటంటే మిత్రులారా, 40-45 సంవత్సరాల క్రితం నుంచి జనరేషన్స్ స్పాయిల్ అయినాయి. ఓకే, ఎలా స్పాయిల్ అయ్యాయి తెలుసా? మీరు అడిగిన ప్రశ్న అంతిమంలో ఆన్సర్ దొరుకుతుంది మీకు. అవును. నాగసాధువులు, అఘోరాలు, శివరుద్ర సాధువు ఏడుంటాడు. ఇలా జనరేషన్ స్పాయిల్ కాకముందుకు ఏంటంటే మన ఈ ఉమ్మడి కుటుంబాలు. అవును. ఇప్పుడు నువ్వు ఒక ఉదాహరణకి మీ ఊర్లో నువ్వు పలానా చంటబ్బాయి అనుకో, ఈ చంటబ్బాయి పలానా ఊరు మొత్తం అబ్బాయే, అవును, వాస్తవం కదా. అంతే. ఇప్పుడు చంటబ్బాయి హైదరాబాద్లో ఏ గల్లీలో కూడా తెలియదు. అంటే వాస్తవంగా మనం కోల్పోయినాయి ఇవన్నీ. అలాగా సరిహద్దులు దాటిపోయిన ఎవరైనా ఉంటే, సరిహద్దు లోపలికి ఎవరైనా వస్తే వాళ్ళని రక్షించడానికి మన బౌండరీ అన్నమాట, భారతదేశ బౌండరీ హిమాలయ అనేది. ఇలా కిందికి వెళ్ళవచ్చు. ఆ బౌండరీస్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అసలు అంటే, సమాజంలో ఏమి జరిగేటిది ఒకప్పుడు ముఖ్యంగా నిధులు, నిక్షేపాలు, మన దగ్గర ఉన్న గ్రంథాలన్నీ ధ్వంసం చేసేవాళ్ళు శత్రువులు వచ్చి. ఇది రాజవ్యూహం, ఇది చిన్న వ్యూహం కాదు. ఒక వ్యక్తి యొక్క గ్రంథాలు ఇవన్నీ ఎందుకు ధ్వంసం చేయాలంటే, భవిష్యత్తుకి పుస్తకమే చాలా 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 అవసరం పడుతుందని. ఇప్పుడు ఈ దేహం అయితే 1000 ఏళ్ళు ఉండదు కదా, 100 సంవత్సరాలలో, ఇప్పుడు 100 కూడా లేదు, కానీ పుస్తకాలు మాత్రం ఉంటాయి కదా, అంటే జ్ఞానం అయితే ఉంటుంది కదా. కాబట్టి ఎవరో ఒకరైతే వారసత్వాన్ని, ఋషి పరంపరలు తీసుకొస్తారు. కాబట్టి మన మీదకి దండయాత్రలు ఎక్కువ శాతంగా జరిగేటివి. ఒకటి విగ్రహాలు, రెండోది గుడులు గోపురాలు, మూడోది ఆడవాళ్ళని అపహరించకపోవడం అనేది మన భారతదేశానికి ఎక్కువ శాతంగా ఉండేది. ఎందుకంటే మన కట్టు బొట్టు చీర మర్యాద, ఇక్కడున్న వివరణ ముఖ్యంగా సిగ్గుతో కూడుకునేటివి ఉండేవి. అంటే కొన్ని సందర్భాలు ఊహించని విధంగా ఉంటాయి మనవి. అంటే అందరి వేరేలా ఉంటాయి, మనవి వేరేలా ఉంటాయి. భారతదేశ స్త్రీ కాదు, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా మొహం చాలా 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 ముఖ్యమైనది, కళ్ళు చాలా మాట్లాడతాయి, పురుషుడిది కూడా అలాగే. కానీ భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, శరీరంలో ఉన్న అణువు మాట్లాడుతుంది. కాళ్ళకు పెట్టుకున్న మెట్టలు మాట్లాడతాయి, ఆ పైకి వస్తే గజ్జలు మాట్లాడతాయి, ఇంకొంచెం మీదికి వస్తే ఆవిడ కట్టుకున్న చీర మాట్లాడుతుంది, ఇంకొంచెం పైకి వస్తే పెట్టుకున్న బొట్టు మాట్లాడుతుంది, ఈ చెవులకు పెట్టుకున్న కమ్మలు మాట్లాడతాయి. అన్నిటికీ మించి ఆవిడ అమాయకత్వం మాట్లాడుతుంది. ఇన్ని మాటలు మరి ప్రపంచం, కొన్ని దేశాలు జీర్ణించుకోలేకపోయాయి. అలా అంటే దీన్ని ఏమంటే ఒక విధంగా పైశాచికత్వం అనవచ్చు. అలా మన దేశాలపైన ఎన్నో జరిగినప్పుడు వీటన్నిటిని ఆపడానికి వచ్చిన వాళ్ళే మీరన్న సాధువులు, నాగసాధువులు, అఘోరాలు. ఎవరో ఒక కారణ జన్మలు రావాలి కదా. అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు అన్నట్టు బోర్డర్లో ఉన్నారు, ఇప్పుడు చాలా మంది ఆర్మీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా బోర్డర్లోనే ఉంటారు కదా. అంటే పర్టికులర్గా మీరు వాళ్ళకన్నా ఎక్కువగా కష్టపడదని మీరు కనిపించకుండా ఎలా చేస్తారో వాళ్ళు కనిపించి చేస్తారంటారు. ఇప్పుడు యాక్చువల్లీ కనిపించి చేయాల్సిన అవసరమే లేదు, ఇప్పుడు కనిపించకుండానే చేస్తున్నారు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ మన దేశం మీద దండయాత్ర గోకులంలో చేసినప్పుడు ద్వారకపై వాళ్ళందరినీ మనం వెనుక తిరుగుబాటు చేసి కాపాడి, ఆ తర్వాత ప్రభుత్వ రంగాలు మనకి 18వ శతాబ్దం ఎండ్ అయ్యే సమయానికి ప్రభుత్వాలే హెచ్చరికలు ఇచ్చారు, ఇక పైన ప్రొటెక్షన్స్ వచ్చాయని. తర్వాత గాలి విమానాల ద్వారా వాళ్ళ ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, పోలీసు ప్రొటెక్షన్స్, ఈ కమాండోస్ అందరూ వచ్చారు. 100 సంవత్సరాల నుంచి ఉంది ఈ వ్యవస్థ. 100 సంవత్సరాల కింద ఉన్న వ్యవస్థ అంతా అఘోరాల వ్యవస్థనే. అంటే అంతకుముందంతా కూడా ఆర్మీ అంటే అఘోరాసే. భారతదేశం ఒక రాజు ఉండేవాడు, రాజు పరిపాలనలో ప్రజలు ఉండేవాళ్ళు. ప్రజలంతా మన దేశ సరిహద్దులు దాటడానికి ఎవరైనా వచ్చినా, అక్కడ నుంచి ఏదైనా ప్రమాదం వచ్చినా కాపాడింది అఘోరాలే. అంటే ముమ్మాటికి రాసి ఉంది అది.